हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल ఈ రోజు రెసిపీ వచ్చేసి చిత్రాన్నం పులుసు చేస్తున్నాను। చాలా అంటే చాలా బాగుంటుందండి। ఇలా చేసి పెట్టుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట। మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పులుసు కొంచెం రైస్ లో వేసేసి కలిపేసుకొని లెమన్ రైస్ లాగా తినొచ్చండి। చాలా బాగుంటుంది। మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఇలా చేసేదన్నమాట। సో సేమ్ ప్రాసెస్ లోనే చేసేది, చాలా టేస్టీగా ఉంటుంది। ఒక్కసారి ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి। మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో। ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి। తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి, మన కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి వేస్తున్నాను। తర్వాత 10 to 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। తర్వాత కొంచెం అల్లం కూడా వేసుకోవాలండి, అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట। ఇవన్నీ వేసేసి సరిపడా ఉప్పు వేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట। ఇందులో ఎలాంటి వాటర్ కానీ ఏం వేయనవసరం లేదు, మనం డైరెక్ట్ గా అలాగా మిక్సీ పట్టేసుకోవాలండి। సో మిక్సీ పట్టిన తర్వాత సో ఈ పేస్ట్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట। తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలోనే ఉండాలి, ఇది మనము నిల్వ చేసుకునేది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి। ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇలా నేను పల్లీలు ఒక కప్పు వేసి బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి। సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి। తర్వాత మంట సిమ్ లో పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అందులో 7-8 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి। తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి, పచ్చి కరివేపాకు వేసుకోవాలి। ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం మనము సాల్ట్ సరిపోలేదు అనుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి। తర్వాత ఇలా పసుపు కూడా వేసేసి ఈ కారం అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట। సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, దీనికి మనకు ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది। ఇలా ఫస్ట్ మనం ఈ పేస్ట్ వేయగానే ఆయిల్ అంతా పేస్ట్ అనేది పీల్ చేసుకుంటుంది అన్నమాట। ఆ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది బయటికి ఇలా రిలీజ్ అవుతుందండి, ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది అన్నమాట। అలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఇందులో వేసుకోవాలి। తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి। ఈ చిత్రాన్నం పులుసులో కొత్తిమీర కాస్త ఎక్కువగా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట। తర్వాత నేను 10 నిమ్మకాయలతోటి ఇలా జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను। ఆ జ్యూస్ కూడా లెమన్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి। స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడే వేస్తే చేదైపోతుంది। ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని మనము ఇందులో ఉప్పు సరిపోలేదు అనుకుంటే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసి తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలండి। సో మనం లెమన్ జ్యూస్ వేసేటప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే మనము స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి, లేదంటే చేదైపోతుంది। తర్వాత ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే మాత్రం ఇలాగే చేసుకోవాలన్నమాట। ఇలా ఒక్కసారి కలిపేసిన తర్వాత ఇలా ఉంటుందండి లెమన్ పులుసు రెడీ అన్నమాట। 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు, చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి। మనం 1 మంత్ వరకు ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఉంటే మాత్రం 1 మంత్ వరకు ఇలా చిత్రాన్నం పులుసుని స్టోర్ చేసుకోవచ్చు। చాలా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలన్నా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనము కొంచెం పులుసు తీసి రైస్ లో కలిపేసి ఇలా మనం బాక్స్ కట్టి ఇచ్చేయచ్చండి। సో అంత ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా సేమ్ అదిరిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది। ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా కానీ ఇలా పులుసు చేసేసి రైస్ కలిపేసుకొని తీసుకెళ్లొచ్చు, చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।